ఓన్లీ ఓ పార్టీ కుక్కాడు. సో పార్టీ కుక్క కెనాట్ కామెంట్ హూ ఫాలో ధర్మ. అదే ఏ పార్టీ కుక్కే చేయడు మాకు. ఇప్పుడు నేను మీరు మొన్న బక్రీద్ జరిగినప్పుడు వాడెవడో ఆవుని ఇలా నరుకుతూ ఒక మొక్క పట్టుకుని మోడీకా మాకో మారదియా అనే వీడియో చేశాడు. నేను దాన్ని స్టేటస్లో పెట్టాను. పెడితే ఓ పార్టీ కుక్క, అంటే నా దాంట్లో కుక్క అని కొడితే కొన్ని వస్తాయి, సెక్యులర్ కుక్క, పార్టీ కుక్క అని ఉంటాయి. సో ఓ పార్టీ కుక్క ఉండి కృష్ణుడు ఏం చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు అని ఏదో ఉపన్యాసం ఇచ్చాడు. ఎరా వాడు ఆవుని చంపి ఆ మొక్క పట్టుకుని ఫలానా వాళ్ళ అమ్మని నేను చంపాను అని వెటకారం చేస్తుంటే నువ్వు ఈ ఉపన్యాసాలు చెప్తావంటే కృష్ణుడు ఏం చెప్పాడురా? అధర్మం వైపు ఉన్న వాళ్ళని వేసేయమని కదా చెప్పాడు. నువ్వు కృష్ణుడి గురించి నాకెలా చెప్తున్నావురా? పార్టీ కుక్క, నువ్వు పార్టీ కుక్క కాకపోతే ధర్మమే ప్రధానం అని నువ్వు భావిస్తే ఫోన్ చేయరా పార్టీ కుక్క అన్న. చేయలే. ఎందుకు చేయలే? అది పార్టీ కుక్క, వాస్తవం కాబట్టి చేయలేదు. ఆడు పార్టీ కుక్క కాబట్టి. అది ధర్మం కావాలి అంటే వాడు చేస్తాడు. కాబట్టి ధర్మం కావాలా పార్టీ కావాలా? ధర్మం కావాలి. ధర్మం ఉంటే పార్టీ ఉంటది. ఇప్పుడు మొన్న పాలగాంలో కాల్చారా, మీరు ఏ పార్టీ అని అడిగారా? ఏ కులం అని అడిగారా? ఏ ఊరు అని అడిగారా? ఏ రాష్ట్రం అని అడిగారా? అది అడగలేదు. హిందూ అదే ఇచ్చారు కదా. కాబట్టి పార్టీ కుక్కలారా మరణించండి, సెక్యులర్ కుక్కలారా మూసిలో మూసుకుని దూకేయండి. ఇంకోటి సార్, ఇది ర్యాపిడ్ సార్. ఇప్పుడున్న ప్రెసెంట్ సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని ఒక ముక్కలో చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గారు ఎలా అంటారు? నరేంద్ర మోడీ హోప్ అండ్ తోపు. రాహుల్ గాంధీ పప్పుల్లో తినదగినవి ఉన్నాయి, తినదగినవి ఉన్నాయి. ఏది తింటే చచ్చిపోతాం ఆ పప్పు, అది అంటే గన్నేరు పప్పు. వై నాట్? ఓ రైట్. తర్వాత కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి చాలా పోరాడిన వాడు. అట్ ద సేమ్ టైం వారి భవిష్యత్తు మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ఆయన భాషలో ఆయన గుప్మేశ్వరి, ఆయన భాషలో అంటే ఆయనే చెప్పారు కదా, ఆయన భాష మనకు కాదు, మనం ఏమన్నా. ఓకే, ఈ హిమ్సెల్ఫ్ క్లైమ్. ఓకే. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నారు. ఇంకా యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు చేశారు. ఇంకా చేసి ఇప్పుడు తిరుమల లాంటి ప్లేసుల్లో ఇంకా జరగవలసిన అభివృద్ధి జరపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు ఒక అంటే విజన్ ఉందనేటువంటి భావన మనకు ఉంది. కాబట్టి రాష్ట్రంలో జరగవలసిన ఆధ్యాత్మిక, ఆర్థిక అన్ని విషయాల్లో ఆయన అలా ముందుకు వెళ్తే బాగుంటుంది. ముఖ్యంగా దేవాలయాల విషయంలో ఒక అభ్యంతరాన్ని కూడా చెప్తాను. ట్యాక్సుల డబ్బుల్ని మత ప్రాతిపదికన ఖర్చు పెట్టకూడదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సెక్యులరిజం. ఆ విషయంలో వారు గమనించాలి. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే ఒక ఆశావహులకి ఒక ఆశ కలిగించేటువంటి దిక్సూచిగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు. అంటే ఆయన ఒక్కడే మాట్లాడితే చాలదు, అవ్వదు. ఇంకా చాలా మంది అన్నామలై లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి. అన్నామలై మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, కేరళలో సురేష్ గోపి ఉన్నాడు, కర్ణాటకలో తేజస్వి సూర్య, తమిళనాడులో అన్నామలై, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్. ఇలా ఒక్కొక్కరు ఉన్నారు. కానీ ఇది చాలదు. We need more. Yes. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. ఏం గురువు గారు అలా అయిపోయారు? మన దగ్గర వారి యొక్క విధానము, వారి యొక్క ఉద్దేశాలు మన అందరికి తెలుసు. కాబట్టి అంటే నర్మగర్భంగా చెప్తున్నారు, మీరు ఎప్పుడు డైరెక్ట్ గా చెప్తారు కదా. కాదనా, ఇప్పుడు అసలు మనం కొన్ని విషయాల్లో మనం ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరినైనా ఒకటి మనం ఉద్దేశించి చెప్పాలంటే వారి క్రియలను బట్టి అంటారు, పనులను బట్టి, చేసే పనులను బట్టి, అంతే. సో కాబట్టి అతని విషయంలో, వారి విషయంలో అతనికి ఒక క్లారిటీ ఉంది. అతను తలుపులు వేసుకుని బైబిల్ చదువుతాను అతను చెప్పాడు, దానికి తగ్గట్టు వారు జీవిస్తున్నారు. సో లెట్ దెమ్. షర్మిల ఆయన చెల్లెలు, అదే. సో ఆవిడ విషయంలో మీమ్స్ చూస్తేనే బెటర్. ఆడపిల్ల అలా ఉండాలి, ఇంకా మిగిలినవన్నీ ఓకే. అంటే ఓవరాల్ గా ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరిలోకెల్లా ఆంధ్రప్రదేశ్ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళ పరంగా న్యాయం చేస్తున్నారని అనుకుంటున్నారు? వాళ్ళ పరంగా న్యాయం, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాలు
సో ఇంకా చాలా చెయ్యొచ్చు. ఓకే. 2 రాష్ట్రాల్లో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఏదైనా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసే మీరు చూసే వాళ్ళు అందరు ఎంజాయ్ చేస్తున్నారు లేదా? అవును. ఇది అల్టిమేట్. ఓకే. మీకు అర్థమైందా? ఒక రాజు పరిపాలనలో అందరూ అమ్మా ప్లీజ్ వాయుముడి తెలుగులో చెప్తే బాగుండదని తమిళలో చెప్పారు. అంతే, తెలుగులో హట్ అవుతారు. సో కాబట్టి ఒక రాజు పరిపాలనలో అది ఏ రాజు అయినప్పటికీ కూడా ప్రజలు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బాగుండడమే అల్టిమేట్. ఓకే. సో అలా ఎవరు చేసినా మనకు ఆనందమే. ఎందుకని అందరూ మన వాళ్ళే. కేవలం ఒక మతానికి కొమ్ము కాసి ధర్మనాశనం చేయడం కోసమే ప్రయత్నించేటువంటి వాళ్ళు, మన ధర్మానికి పేరు చెప్పుకుని దేవాలయాల సొమ్ముని ఎత్తుకుపోయే వాళ్ళు, వాడు ఎవడైనా మనకి వాడు వ్యతిరేకి. రాధా మనోహర్ దాస్ గారు గత ఈ 4 రోజుల క్రితం పాడిన ఒక పాట దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ గా మారింది. ఏఎన్ఎన్ ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు ఆ పాట పాడితే కోరస్ గా పాడేవాళ్ళు కూడా పక్కన ఉన్నారు. మీరు ఒక పాట 4 లైన్లు. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం, అందరు బాండే. ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, తిన్న టిఫిన్ అరిగిపోయిందా? ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్ హాయ్ హాయ్ చెప్పండి. చెప్పండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి జై. సార్, ఇంత మంచి అభ్యుదయ భావాలు ఉన్నాయి. మీరు కొంతమందిని ఎందుకు అలా ఘాటుగా తిడతారు మీరు? అసలు నన్ను రైల్లో వెళ్ళేటప్పుడు స్వామి యొక్క ఫోటో అన్నాడు. సరే తీసుకో అన్నా. స్వామి పక్క బోగిలో మా అబ్బాయి అన్నాడు, వాడిని తీసుకొస్తా అన్నాడు. సో వాడిని తీసుకొచ్చే లోపల ఇక చుట్టూ జనం ఉంటారుగా, వాళ్ళతో బిజీ అయిపోతే ఇతను అక్కడ నుంచి ఈ స్వామి ఆలనే కాదండి బాబు, మన కూడా వేసుకుంటాడు అన్నాడు. వినపడిందా? వినపడింది. రైల్లో వినపడదా? అక్కడికక్కడిగా పెద్ద దూరమే ఉండదు. ఇలా రా అన్న అని వేలు ఇలాగే అన్న. ఈ వేలు ప్లగ్ లో పెడితే ఏమొద్ది అన్న, షాక్ కొడుతుంది. మరి నా వేలు పెడితే నీ వేలు పెడితే షాకు, నా వేలు పెడితే కేకు రాదు. ఎవడ వేలు పెట్టినా కేకే వస్తుంది కదా. అవును సార్. అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రాధా మనోహర్ దాస్ గారు, ఒక్కటి మీరు ఇంత బ్రాడ్ గా డైరెక్ట్ గా హిందూ సాంప్రదాయం గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మీకు శత్రువులు రోజు రోజుకి పెరిగిపోతున్నారని మీకు అనిపించట్లేదా? ఏ రోజన్నా మీకు ఏదన్నా అపాయం జరిగితే కేవలం మీకు కాదు అది, కానీ మిమ్మల్ని నమ్ముకున్న అనేక మంది భక్తులకి మీరు ఎంతో మందిని ఒక మార్గంలో పెడుతున్నారు. వాళ్ళందరూ చాలా బాధపడతారు. వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను ధర్మం గురించి, దేశం గురించి, వచ్చే తరం భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నా, పోట్లాడుతున్నా, తిట్లు తింటున్నా. ఇప్పుడు నా మెంటాలిటీ ఏంటంటే, రామదాస్ గారు చెప్తారు, రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర. కాబట్టి రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, నీవే మాధారము. సూపర్ సూపర్. ఇది మా ఆస్తి, ఇదే మా ఇన్సూరెన్స్. ఏఎన్ఎన్ ప్రేక్షకులకి ఏదన్నా చెప్పండి. శుభాకాంక్షలు. అదే చెప్పండి సార్. చాలా సంతోషం. ఏఎన్ఎన్ మనకి సిఎన్ఎన్ తెలుసు, దాని మీనింగ్ మనకు తెలియదు, కానీ ఏఎన్ఎన్ మీనింగ్ తెలిసింది. అమ్మ న్యూస్ నెట్వర్క్. సూపర్. అమ్మ పేరు మీద పెట్టారు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఏఎన్ఎన్ అంటే అమ్మ న్యూస్ ఛానల్ అని అది తెలియదు. అమ్మ న్యూస్ లక్ష్మి నాకు అదే ఉంటది, ఇది వేరే ఛానల్ అనుకున్నాను. సో చాలా సంతోషం. అమ్మని గుర్తు చేస్తూ ఛానల్